ఫ్యూ ఇండికేషన్స్ ఆర్ దేర్. ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని అటువంటి కొన్ని సార్ దానికి వాడతాం కానీ జనరల్‌గా ఈ పెయిన్స్‌కి అస్సలు వాడకూడదు. వాడొద్దు. ఈ పెయిన్స్ అవి కూడా న్యాచురల్ మెథడ్ అంటే అన్‌ఫార్చునేట్‌లీ కొన్ని చికెన్ గున్యా అది వస్తుంటుంది. ఈ మధ్య అవును సార్. చూస్తుంటాము. అవును. చాలా చాలా రోజులు ఉంటుంది. కానీ న్యాచురల్ ఎక్సర్‌సైజెస్ హ్మ్. దాని తర్వాత కొన్ని సానా, సార్. హీట్ అటువంటి దాంతో స్లోగా కంట్రోల్ చేయాలి మనం చాలా. సార్ నేను ఆ మధ్యలో ఒక కేస్ చూసాను సార్. ఏంటి అంటే ఒక అమ్మాయి నైట్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికింది. ఆ అమ్మాయిని టెస్ట్ చేస్తే అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతూ ఉండగా ఆ అమ్మాయిని పట్టుకున్నారు. టెస్ట్ చేస్తే ఆ అమ్మాయి ఆల్కహాల్ తీసుకుందని చెప్పేసి అందులో వచ్చింది. బట్ ఆ అమ్మాయి జీవితంలో ఏనాడు ఆల్కహాల్ తీసుకోలేదంట. అది. అసలు ఆ అమ్మాయి మందు తాగటం అంటే డ్రింక్ అది. అయన్నీ ఏం తెలీదంట. అవును. డ్రింకర్ కాదు. ఆ అమ్మాయిని తర్వాత టెస్ట్ చేసి మన హాస్పిటల్‌లోనే అనుకుంటా టెస్ట్ చేశారు. అవునవును. టెస్ట్ అవును. చేస్తే ఆ అమ్మాయి పొట్టలో యాసిడ్స్ ఉన్నాయని వచ్చారు. అవును. అది ఏంటి సార్ అసలు ఎందుకు అట్లా అది అయితది? అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కేసు మేము చూసాం ఈ మధ్యన. సార్. ఇప్పుడు హైదరాబాద్‌లో మీరు చూసారా రాత్రి 12 గంటల తర్వాత సాటర్‌డే, సండే గాని లేకపోతే న్యూ ఫ్రైడే ఇయర్ కూడా. ఫ్రైడే కూడా చేస్తారనమాట. టెస్ట్ చేస్తారు. మీకు ఆల్కహాల్ ఉందా? చేస్తే ఆల్కహాల్ సో నాకు కూడా తెలిసినోళ్ళు కూడా ఇద్దరు ముగ్గురికి అసలు టీటోటలర్స్. ఓహ్! చేస్తే ఆల్కహాల్ పాజిటివ్ వస్తుంది. సో మీరు చెప్పినట్టే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా అమ్మాయి కూడా పాజిటివ్ ఉంది. ఆల్కహాల్ స్ట్రాంగ్ పాజిటివ్ గాని ఆల్కహాల్ తీసుకోలేదు. వాళ్ళు చేసిందల్లా ఏమంటే డిన్నర్‌కెళ్ళి హై కార్బోహైడ్రేట్ అంటే రైస్ గాని లేకపోతే హై కార్బోహైడ్రేట్ డైట్ తీసుకున్నారు. ఆహా! ఈ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకున్నప్పుడు కొన్ని మన స్టమక్‌లో క్లెబ్సియల్లా అనే కొన్ని బాక్టీరియా కొంతమందికి ఎక్కువ ఉంటుంది బై ఓహో! ఓకే. నేచర్. ఓకే సార్. ఆ ఓకే. క్లెబ్సియల్లా బాక్టీరియా ఏం చేస్తాయంటే హ్మ్. ఈ కార్బోహైడ్రేట్స్‌ని ఇట్ విల్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ఆల్కహాల్. ఓకే. అంటే బ్రూవరీలో చేసేదేమి? అంతే సార్. గదా! అవును. బ్రూవరీలో వీట్ గాని, బార్లీ గాని దాన్ని దే విల్ మేక్ ఇట్ ఇంటూ బియర్ ఆర్ విస్కీ వాటెవర్ అదేదో ఇట్ ఈస్. అవును సార్. అది ఒక ప్రాసెస్‌లో ఇండస్ట్రీ జరుగుతుంది. అవును. కానీ కొంతమందికి ఈ అబ్నార్మల్ బాక్టీరియా వల్ల బాడీ విల్ బికమ్ ఆటో బ్రూవరీ. దీని అసలు పేరు గూడా ఒకటుంది. నేను స్టడీ చేసి వీళ్ళకి కూడా పంపించాను పోలీసులు కూడా. దిస్ కాల్డ్ ఆటో బ్రూవరీ సిండ్రోమ్. ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అంటే మన ఓకే. బాడీ ఈస్ బికమింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫర్ ఆల్కహాల్. చాలా అమ్మో! రేర్ ఇదంతా. ఒకరిలో లక్షలో అదేలే సార్. ఉంటదిలాగా. ఇది ఇలాగొచ్చినప్పుడు ఈ ఫాల్స్ టెస్ట్. సో వీళ్ళేమంటే జాగ్రత్తగుండాలి. ఎప్పుడు కన్నా కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే ఇలాగొచ్చే అవకాశం ఉంది. సో ఓహ్! ఎస్పెషల్లీ ఇలాగ లేట్ నైట్ డిన్నర్స్‌కి అది వెళ్ళినప్పుడు కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేసి ఏ చే ఎక్కువ ఫైబర్ తీసుకోవడం అలా తీసుకుంటే బెటర్ మాట. వాళ్ళకి ఇది చేంజ్ చేయలేమా సార్? ఎప్పటికి ఇలాగే ఉంటుందా వాడి బాడీ అయితే? చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు చేయొచ్చు బాక్టీరియా కదా! చేంజ్ చేస్తున్నాము. కానీ ఆ! అదేమంటే చాలా రెసిస్టెంట్‌గా ఉంటుంది. మళ్ళా కొన్ని రోజులు వచ్చేస్తది కేర్‌ఫుల్ లేకపోతే. ఓహో! అంటే వాళ్ళు బాగా డిసిప్లిన్డ్‌గా లైఫ్ అంతా డిసిప్లిన్డ్‌గా ఎక్సర్‌సైజ్ తోటి, డైట్ తోటి అలా ఉండాలి. మిల్లెట్స్ తింటాం ఫర్ ఎగ్జాంపుల్. సార్. కార్బోహైడ్రేట్స్ అవును. ఆపేసి మిల్లెట్స్ తినాలి. లైఫ్ ఓకే. లాంగ్. లైఫ్ లాంగ్ ఇక. లైఫ్ లాంగ్. అలా చేస్తా ఉంటే అబ్బో! అసలు ఇదెందుకు ఇంపార్టెంట్ వచ్చిందంటే ఇంకోటి మనకిది ఇప్పుడు ఈ మధ్యన ఏం తెలుస్తుందంటే చాలా మందికి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకోరు. కానీ సార్. లివర్ జబ్బు